సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. పరిశుద్ధాత్మ అగ్ని సదస్సు రెండో దిన కుడిక ప్రతి వారు ఉదయం 10 గంటలకే రావాల్సిందిగా కోరుకుంటున్నా. అలాగే ఆదివారము బాప్తిస్మం ఉంటే ప్రతి వారు ఎవరైతే సిద్ధపడవలసిన వారు ఉపవాసం ఉండి సిద్ధపడవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క ప్రోత్సాహకరమైన మాట యోబు గ్రంథము 36వ అధ్యాయము 21వ వచనం. జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండుము. యోబు యొక్క గ్రంథములో ఆలోచన చేస్తున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం ఎంతైతే ఉందో దేవుని యొక్క విజ్ఞాన శాస్త్రము కనబడుతుంది. దేవుని యందు ఉంటే ఏ విధంగా ప్రభు ఆశీర్దిస్తాడు. యోబు గారు ఆశీర్దించబడ్డానికి ఆయనకున్న లక్షణమేనంట, యథార్థవంతుడు చెడును విసర్జించేవాడు. ఒకవేళ ఈరోజు మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం కూడా అది ప్రోత్సహిస్తుంది. చెడుతనమును విడిచిపెట్టుడి. ఆయన ఆరాధించేవారంట పరిశుద్ధులుగా ఉండాలంట దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఉదయకాల సమయంలో దేవుని యొక్క అద్భుతమైన కార్యం కావాలి అంటే మనలో ఉన్న చెడును విడిచిపెట్టాలి. దేవునికి అసహ్యకరమైన విషయాలు మనం తీసివేయాలి. ఒకవేళ మన జీవితంలో ఏదైతే దేవునికి వ్యతిరేకమైన స్థితి ఉందో అది తీసివేద్దాము, అది పక్కన పెట్టేద్దాము. ప్రభువునందు నమ్మకుంచుదాం, ఆయనకు మనము లోబడి జీవిద్దాం. ఒకవేళ మన జీవితంలో కొన్నిసార్లు అనిపిస్తుంది, అయ్యో ఒకవేళ నేను వంగిపోతే అవతల వాళ్ళు నేను ఏమనుకుంటారా, వాళ్ళు వదిలేని ప్రసంగమా. ప్రజల గురించి ఆలోచించవద్దు. ప్రభు యొక్క వాక్యాన్ని వినండి, ప్రభు యొక్క వాక్యం ప్రకారం జీవిద్దాం. ఆ వాక్యం మనకి ఏదైతే సెలవిస్తుందో ఆ సెలవు ప్రకారం వెళ్దాం. ఎప్పుడైతే వాక్య ప్రకారం మనం వెళ్తుంటామో దేవుడు మన పట్ల గొప్ప కార్యము చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా నీకు వందనాలు. ప్రభా, మమ్మల్ని మేము శుద్ధిపరచుటకు సహాయం చేయండి. మాలో ప్రతి చెడు తీసివేయండి, మాలో ఉన్న ప్రతి మల్లాన్ని తీసివేయండి. నీలో ఉన్న వ్యతిరేకమైన క్రియలైనా మాకు ఏవైతే కనబడుతున్నాయో ప్రభా మమ్మల్ని శుద్ధీకరించబడుతున్నాను దేవా నీకు వందనాలు. మరి ముఖ్యంగా ప్రభా ఉదయకాల సమయంలో ఎవరైతే పరిశుద్ధాత్మను ఆశపడుతుండగా ఆ చెడుని తీసివేసి నీ ఆత్మను పొందుకొని ఆశ్చర్యమైన కార్యాలు వాళ్ళ బలపరచమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రభువునందు నమ్మకుంచి చెడు విడిచిపెట్టండి. దేవుని పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.